హాయ్ బ్రో, ఈ తోటలోకి అయితే సాల్ అయితే వేస్తానని చెప్పాను కదా. ఇదే అన్నమాట. చాలా నేను ఫస్ట్లో చాలా సింపుల్లే అంటే అనుకున్నాను. అంటే మామూలుగా సాల్ వేయడం పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగా అయితే అయిపోద్ది అయితే అనుకున్నా. కానీ ఇప్పుడు ఏంది నానంటే, ఇప్పుడు ఇక్కడ అడ్డపెన్లు ఉన్నాయి కదా, ఏంటి ఇప్పుడు ఇక్కడ అడ్డపెన్లు ఉన్నాయి కదా, వీటిని నేను రివర్స్ అయితే అనుకున్నాను అనమాట. రివర్స్ అంటే ఎట్లా అనుకున్నానంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో ఇదే గుంజని ఇప్పుడు ఆ నిలబెట్టాలా ఆడ పెడతారు కదా అనుకున్నాను అనమాట. సో ఆడ పెట్టిన తర్వాత ఇదే గుంజకి ఆ లాస్ట్ లెట్ వచ్చింది, ఆ విధంగా వస్తుందని చెప్పి అయితే అనుకున్నా. కానీ మా నాయన ఏం చేసాడు అని అంటే రివర్స్ అయితే అయిపోయింది అనమాట. సో నేను ఇటు పక్క మొత్తం వస్తుంది అయితే అనుకున్నాను. ఇప్పుడు ఆ టవల్ ఉంది కదా, ఆ టవల్ నా సైడ్ మొత్తం అయితే వస్తుంది, ఇదే బ్యాక్ సైడ్ ఇక్కడ వస్తుందని చెప్పి అయితే అనుకున్నా. అంత చేంజ్ అయిపోయింది అనమాట. ఒక్క గంటలోకి ఎంతగా రివర్స్ అయిపోతుందని అసలు అయితే అనుకోలేదన్నమాట. ఇది బ్యాక్ సైడ్ అనమాట, ఇది ముందు అనమాట. ఇది మనకు మొత్తం అనమాట. అక్కడ గుంజ కనిపిస్తుంది కదా, ఇది అనమాట మొత్తం. ఇది ఈ విధంగా వరుసగా ఉంది కదా పెన్లు కట్టి, ఇక్కడ 3 గుంజలు ఉన్నాయి కదా, ఇది బ్యాక్ సైడ్ అనమాట. సో చాలా అయితే ఇంకా మనకు కావాల్సిన ఏంటంటే పెన్లు కొట్టాలన్నమాట. ఈ విధంగా ఉన్నాయి కదా అడ్డ పెన్లు, అవి కొట్టుకొని తర్వాత దీనికి కప్పు అయితే వేయాలన్నమాట. మట్లయితే తేవాలి. మాకు పక్కనే రోడ్డు కూడా దగ్గరే అనమాట. ఎట్ట పోయేదని కూడా చాలా సింపుల్ అయితే అనుకోవచ్చు. చూసారు కదా, ఇది సాల్ అనేది తోటలో అయితే సాల్ అయితే వేస్తున్నాము. ఇంతకుముందు అయితే బుడ్డ సాల్ అయితే ఒకటి ఉన్నది. సో దాన్ని నేనే చేంజ్ చేసాం అనమాట. చేంజ్ చేసి దాని ప్లేస్లో ఈ పెద్ద సాల్ అయితే వేస్తున్నాం. సో ఇది జస్ట్ కూర్చునేదానికే అనమాట. కూర్చునేదానికి కొద్దిగా నాకు కూడా అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కుకింగ్ వీడియోస్ ఈ సాల్ నుంచి చేస్తాను నేను. సో తోడుగా ఎవరైనా ఉంటే నాతో పాటు రావచ్చండి తోటలోకి. ఓకేనే అనమాట. వంట వీడియోస్ అయితే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను, మా తోటలో నుంచాను. సో ఇవి అనమాట. మీకు ఒకసారి తోట మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇది తోట అన్నమాట. ఈ సాల్ రెడీ అయిపోయినాక మన తోటలో ఏంటంటే వంట వీడియోస్ అయితే చేస్తానండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట వంట వీడియోస్. సో నాకు కూడా కొంచెం వంట అంటే కొంచెం ఇష్టం, ఇంట్రెస్ట్ కూడా అయితే ఉన్నదంట నేర్చుకోవాలని. సో ఆ ఉద్దేశంతో అయితే నేను మా ఇంట్లో ఎవరికి చెప్పలేదండి. ఫస్ట్ టైం యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో అనేది. సో ఈ సాల్ రెడీ అయిపోయినాక మనం ఫస్ట్ వంటకం ఏం చేస్తాం నాకైతే తెలియదు. చేపల, చికెన్ ఏది దొరికితే అందుబాటులో దాని అయితే వండుతాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మన ఫుడ్ వీడియోస్ అయితే ఇక్కడ నుంచి రెడీ అవుద్ది అనమాట. సో ఫస్ట్ టైం అయితే ఈ వర్క్ అయితే జరుగుతుంది. ఈ వర్క్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పోని మనమే అయితే ఓపెన్ చేద్దాం అనమాట కుకింగ్ వీడియోస్ అయితే. ఇది మన వీడియో అయితే. సో మీకు నచ్చింది అయితే అనుకుంటున్నా. ఇక్కడ వంట వీడియోస్ తీసుకుంటేనే వీటికి నీళ్ళు వేసుకుంటా ఈ మిగతా వర్క్ కూడా కంప్లీట్ అయితే చేయాలన్నమాట. ఈ నిమ్మ చెట్లు ఉన్నాయి కదా, వీటికి నీళ్ళు వేసుకుంటా మనం కుకింగ్ ఛానల్ అయితే రన్ చేసుకోవాలన్నమాట. 2 మెయింటెనెన్స్ చేయాలన్నమాట. వీళ్ళకి నీళ్ళు వేయాలన్నమాట నిమ్మ చెట్లకి. సో ఇది మోటార్, మనకి నీళ్ళు కూడా దగ్గర అనమాట. సో జవ నీళ్ళు కాదండి, తాగే నీళ్ళు అనమాట. సో దాహం అయితే తీరిపోద్ది. సో జవ నీళ్ళు అయితే అసలు అయితే కాదు, తాగే నీళ్ళు అనమాట. వీటికి మనం నీళ్ళు వేసుకుంటా కుకింగ్ వీడియోస్ తీసుకుంటే 2 మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలి. సో ఇది చెప్పాలంటే ఎప్పటి నుంచో టార్గెట్ అనమాట నాకు. ఇప్పుడు టార్గెట్ దగ్గరలో అయితే ఉన్నది. సో మీకు కూడా ఇలాంటి టార్గెట్ ఎంతమందికి ఉంటే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో ఇవి అయితే మనమే అనమాట. సో గడ్డి ఎక్కువైపోతుంది కదా చెట్టు మొదట్లలో, అవి తినేదానికైతే తోటలకి తోలుకొచ్చామంటే ఆ గడ్డి తినేస్తాయి అనమాట. సో మనం నార్మల్ని మళ్ళీ నీళ్ళు వేసుకుంటాం. ఆ గడ్డి పడికి ఆ గడ్డి అవసరం ఉంటుంది, చెట్లు ఎదుగుతుంటాయి. అప్పుడు మనకి అలాంటి బర్రెలు ఉంటాయి కదా, అది తీసుకొని తోటలో తోలండి శుద్ధంగా తినేస్తాయి అనమాట ఆ గడ్డి అనేది. సో ఎటు చూసిన బెనిఫిట్ అనమాట. సో ప్రాఫిట్ అయితే వస్తుంది. సో మీకు కూడా బర్రెలు అంటే అంబాపునండి ఉంచుకోండి, తోటలో మేపుకోవచ్చు అనమాట. అలా గడ్డి అయితే వస్తూ ఉంటుంది, మనం మేపుకుంటా ఉండొచ్చు అనమాట. కూలర్ వేసిన అనుకో దోళ్ళ తిరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఖర్చులు అదంగా పెరిగిపోయినాయి అనమాట. సో మా వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి.